హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము అల్వాల్లోని ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నామండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో G+1 హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి 185 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. దీని డైమెన్షన్ వచ్చేసి 22.5/74 అండి. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చేసి అయితే 50 ఫీట్ రోడ్ అండి. ఇదైతే మనం ఇప్పుడు టోటల్ గా హౌస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి పార్కింగ్ అండి. మనకి బోర్ అండ్ సంప కూడా ఇచ్చారండి. మనకి పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి, పెద్దగా. మనకి టోటల్ గా మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. మన పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే అయిపోయింది. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా పెద్దగా టేక్ డోర్ తో ఉంచారండి. మనకి చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. మనకి రౌండ్ అప్ సెట్ బ్యాక్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి కింద వాష్ ఏరియా కూడా ఒకటి ఇచ్చారు, సపరేట్ గా ఉంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూద్దామండి. మనకి కింద 2 BHK అయితే ఇచ్చారండి. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చూడండి, మనకి అది వచ్చేసి టీవీ యూనిట్. మనకి టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి డైనింగ్ అండి. చూడండి, మనకైతే కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఉంది. మనకి కిచెన్ నుంచి ఒకటి అవుట్ సైడ్ అయితే బయటకైతే డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి పూజ గదండి. చూడండి, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి, ఇది వచ్చేసి అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు ఇందులోంచి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి లో రూఫ్ కూడా ఉందండి మనకు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. మనకి పైన కూడా 2 BHK అయితే ఉందండి. మనకి చూడండి, ఇక్కడ ముందు ఫ్రంట్ బాల్కనీ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి. ఇది వచ్చేసి మొత్తం టోటల్ గా ఫ్రంట్ బాల్కనీ. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. మనకి కింద ఇలా ఇచ్చారో పైన కూడా అలా ఇచ్చారు సేమ్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మనకి ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. మన కిచెన్ నుంచి ఒక వాష్ ఏరియా కూడా ఉంది. చూడండి, ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసి పూజ గది కూడా ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సేమ్ అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇందులో. మనకి ఇక్కడ కూడా ఒక లో రూఫ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి టోటల్ గా కింద పైన అయితే కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. మనకి ఈ హౌస్ నుంచి కొంపల్లి ఎక్స్ట్రోడ్ అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే మనకి బొల్లారం రైల్వే స్టేషన్ కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. మనకి ఈ హౌస్ కి నియర్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ చాలా దగ్గరలో ఉన్నాయండి.
మీరు ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. అలాగే మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.